స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరందరూ చూసి ఉంటారు, మన గ్రామాల్లో ఆడే చెడుగుడు ఎట్లా ఉన్నదో మళ్ళీ మనకు పరిచయం చేసిండు మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భారతదేశంలో గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ను ప్రవేశపెడతా. ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ మోడలే ఫాలో కావాలనే విధంగా ఒక ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మ నిబ్బరంతో ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి, మన నాయకులు రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, పెద్ద సంఖ్యలో ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ శాసనసభ్యులు, జై తెలంగాణ. గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడతారు. వారిని స్వాగతిస్తున్నాం. ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ భారీ బహిరంగ సభకి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, ఎన్నో కష్టాలకి ఓర్చి నిలిచి గెలిచి తను తలచిన అభివృద్ధినే ధ్యేయంగా మన తెలంగాణని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన గన్పూర్ ప్రజల తరఫున హార్దిక స్వాగతం, సుస్వాగతం. అట్లాగే మన వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన వరంగల్ సమ్మక్క, సారక్క, దనసరి సీతక్క మరియు కొండా సురేఖ గారికి, ఇతర పార్లమెంట్ సభ్యులకి, శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కమిషనర్లకి, అఫీషియల్స్కి, వేలాదిగా ఈ సభని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి నా స్టేషన్ గన్పూర్ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులందరికీ, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి 2029లో రాహుల్ గాంధీ గారిని ఎట్లాగైనా ప్రధానమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో కులగణనను నేను చేసి తీరుతాను అన్న మాటని నిలబెట్టడానికి మన రాష్ట్రంలో సాహసోపేతంగా బీసీ కులగణనను చేపట్టినారు. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మరుసటి రోజే అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా క్రీమీ లేయర్ని కూడా తిరస్కరిస్తూ చాలా ధైర్యంగా ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. ఇంకొకటి, మన రైతు రుణమాఫీ దాదాపు 21,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేయడమే కాకుండా 22 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా రైతుల సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడితే ఎలా ఉంటుందో చేసి చూపెడుతూ తెలంగాణ మోడల్ని దేశానికి పరిచయం చేస్తున్నారు. బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా తెలంగాణ మోడలే మన దేశానికి కావాలి అని నిరూపిస్తూ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణకి వస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ ఇట్లా అనేక రంగాలలో మరియు పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతకి ప్రతి ఒక్క రంగాన్ని కూడా, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారు. విద్య పరంగా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న 55 నియోజకవర్గాలలో 55 స్కూళ్ళకి 200 కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని దాదాపు 11,000 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. మన యువతకి వచ్చినట్లయితే గత 10 ఏళ్లలో ఎటువంటి ఉద్యోగ సౌకర్యాలు లేకపోయినా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా కేవలం సంవత్సరంన్నర కాలంలో దాదాపు 55,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఈ విధంగా